అట్లాగా మా వాళ్ళందరూ అమ్ముకోవాలి, మా వాళ్ళు బాగుపడాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. రియల్ ఎస్టేట్ మొత్తం పాపం రైతు సర్వనాశనం అయ్యాడు. ఆ రోజున గనక నిజంగా ఆ గ్రీన్ జోన్ అని అనౌన్స్ చేయకపోతే ఆ రైతులందరూ కోట్లకు అమ్ముకునేవాడు. అవును, నిజమే. అమ్ముకుంటే వాడు పర్మనెంట్ గా జీవితకాలం సెటిల్ అయిపోయిండేవాడికి. ఇవాళ మీకు అమరావతిలో ఎందుకని ఉద్యమానికి జనం పెద్దగా రారు? 33,000 ఎకరాలు అన్నప్పుడు 33,000 మంది అక్కడ రోడ్డు మీదే ఉండాలి కదా, ఎందుకు రారు? 1000 మందికి మించి. మిగతా వాళ్ళందరూ భూములు అమ్మేసుకున్నారు. రైతులు అమ్మేసుకుని కొనుక్కున్నటువంటి వాడి చేతిలో ఉంది. ఆ కొనుక్కున్నోడు రైతు కాదు, సమ్ పార్టీ వాడో, పార్టీ అభిమానం, లేకపోతే ధనవంతుడు. వాళ్ళు ఉద్యమాలు చేయలేక రైతు కూలీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీద పంపిస్తున్నారు. జరుగుతున్నది అది. అదే ఈటిట్లో అయితే రైతు లబ్ధి పొందేవాడు కదా. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, ఒక కామన్ గా ఆలోచిస్తే వాళ్ళందరూ బాగుపడాలి, అమరావతి రైతులు కూడా. అంటే ఏం చేయాలా? వీళ్ళు గట్టినే 3 కలిపితే ఈడ్చిపెట్టి కొడితే 1000 ఎకరాలు కూడా ఉండదు కదా. అంతే. అవును. ఇది అసెంబ్లీ, సచివాలయం, సెక్రటేరియట్, కోర్టు, హైకోర్టు కలిపితే ఈ 3 కలిపితే 1000 ఎకరాలు. రోడ్లు అన్ని కలిపితే ఇంకో 2000 ఎకరాలు వేసుకుందాం. అంతే. అంతవరకు తీసుకుని 30,000 ఎకరాలు తీసుకున్నది. లేదా అసలు అక్కడ అటవీ శాఖ భూములు మనం ఇటుకి టర్న్ చేసుకున్నాం.